సోషల్ మీడియాలో తెలియని వారితో పరిచయాలు పెంచుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకుండా నమ్మేయడంతో ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు మనం చాలా విన్నాం, చూసాం. అలాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీ తీస్తే అదే శారీ. రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్తో ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ ఉంది. పాన్ ఇండియా లెవెల్లో శారీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అసలు ఇంతకీ మూవీ టైటిల్ శారీ ఎందుకు పెట్టారో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ. గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్వి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై ఈ శారీని నిర్మిస్తున్నారు. సత్య యాదవ్, ఆరాధ్య, దేవి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందించినట్లు మేకర్స్ అంటున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా తెలుగు, హిందీ, తమిళ, మలయాళంలో ఫిబ్రవరి 28వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ శారీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక శారీ మూవీ ట్రైలర్లో నేటి జనరేషన్లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి టచ్ చేశారు. కొంత భయంగా కూడా ఉంది. ఇక ట్రైలర్లో రామ్ గోపాల్ వర్మ వాయిస్తో స్టార్ట్ అవుతుంది. అందులో సోషల్ మీడియాలో ఎవరెవరు ముక్కు మొహం తెలియని వాళ్లతో పరిచయం పెంచుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని గానీ ఫోర్గ్రౌండ్ని గానీ ఏమీ తెలియకుండా నమ్మేయటంతో ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు మనం చాలా విన్నాం, చూసాం. ఇలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా శారీ మూవీ తీయడం జరిగిందని యూనిట్ చెబుతోంది. ఉత్తరప్రదేశ్లో ఎంతోమంది అమాయకమైన మహిళలను అత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ రియల్ స్టోరీ అని టాక్. చీరలో ఉన్న అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడిన తరువాత ఓ అబ్బాయి లైఫ్ ఎలా టర్న్ అయ్యిందని, ఆ తరువాత అతను పరిస్థితి ఎంత భయానకరంగా మారింది అన్నదే ఈ శారీ మూవీ స్టోరీ అని హింట్ ఇస్తున్నారు. శారీ మూవీ టీజర్తో పాటు 2 లిరికల్ సాంగ్స్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఐ వాంట్ లవ్, ఎగిరే గువ్వలాగా అనే లిరికల్ సాంగ్స్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ అంటున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళంలో మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అంటున్నారు. ఈ నెల 28వ తేదీన అన్ని భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. తన మాటలతో ఎప్పుడూ కాంట్రవర్సీలతో సహవాసం చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఆర్జీవీ నుంచి రాబోతున్న శారీ మూవీ ప్రమోషన్స్ బాధ్యత స్వయంగా తనే తీసుకున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో వర్మ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వర్మ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఏదైనా మూవీలో యాక్టింగ్ అనేది ఆ క్యారెక్టర్కు మాత్రమే పరిమితం. మూవీలో నువ్వు ఎలా యాక్ట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఎవరైనా స్టార్ అవుతారు. రజనీకాంత్ మంచి యాక్టరా అని అడిగితే నాకు తెలియదని వర్మ అన్నారు. ఎందుకంటే రజనీ సత్య లాంటి మూవీలో బీకు మాత్రే క్యారెక్టర్ చేయలేడు. ఆయనను ఇలాగే చూడాలని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ ఉంటారు. అసలు స్లో మోషన్ అనేది లేకపోతే రజనీకాంత్ అనే స్టార్ పుట్టకపోయి ఉండవచ్చని వర్మ అన్నారు. రజనీకాంత్ మూవీలో అసలు ఆయన ఏమీ యాక్ట్ చేయకుండా కేవలం స్లో మోషన్లో నడిచినా అది చూడడానికి ఫ్యాన్స్, ఆడియన్స్ రెడీగా ఉంటారని రామ్ గోపాల్ వర్మ కమెంట్స్ చేశారు. దీంతో వర్మకు ఏమైంది మళ్ళీ అని నెటిజన్స్ డిబేట్ స్టార్ట్ చేశారు. మూవీ ప్రమోషన్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, రజనీ సార్ స్లో మోషన్లో వస్తే నీకేంటి నొప్పి అంటూ నెట్టింట కమెంట్స్ పెట్టేస్తున్నారు రజనీ అభిమానులు. మొత్తానికి వర్మ ఏదో చెప్పాలని ఏదో చెప్పేశాడని క్రిటిక్స్ కూడా సెటైర్లు వేస్తున్నారు.